రాష్ట్రం అంతా కూడా ఇవాళ అట్టుడికిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్లు దాదాపు 100కు 100% వాళ్ళు సమ్మెలో ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతుంటే కొత్తగూడెం పాల్వంచలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్లంతా కూడా కొత్తగూడెం పోయి ముట్టడి చేస్తూ ఉన్నారు. మన జాగృతి కొత్తగూడెం జిల్లా వాళ్ళకు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ఖచ్చితంగా ఉద్యమంలో మనం మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విద్యుత్ శాఖ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ అనేటటువంటిది వారి హక్కు. ఆ హక్కును మీరు కాదనడానికి లేదు. అందులో నా పాత్రతోని ఆనాటి ప్రభుత్వంలో కూడా ఆర్టిజన్లకు జీతం పెంచేలాగా కృషి చేసి ఇవాళ ప్రతి ఆర్టిజన్కి 40,000 వస్తున్నాయంటే తెలంగాణ జాగృతి పాత్ర దాంట్లో ఉన్నది. కానీ సంపూర్ణంగా వారికి రెగ్యులరైజ్ అవ్వాలి. రెగ్యులరైజ్ అయ్యి పర్మనెంట్ ఉద్యోగులుగా వారికి ఆర్డర్ రావాలంటే ఇవాళ ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా మనందరం మద్దతు ఇవ్వాలి. కొత్తగూడెంలో మీరు చేసేటటువంటి ముట్టడికి తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఇక్కడ కూడా మేము మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం.